హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఆడ మగ ఇది కాకుండా సమాజంలో ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది, హిజ్రా అని చెప్పేసి. సమాజంలో తను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఒక చిన్న చూపు అనేది ఉంటుంది. చదువులు ఎలా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా, ఇవన్నీ కూడా మనలో ప్రతి క్షణం ఆలోచనలు అనేవి మెదులుతూ ఉంటాయి. ఈరోజు వాటన్నిటి మీద మాట్లాడడానికి మన స్టూడియోలో భూమి మనతో ఉన్నారు. తను ఒక ట్రాన్స్‌జెండర్ మాత్రమే కాదు, లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. అసలు తను సమాజం కోసం ఏం చేయాలనుకుంటుంది అని చెప్పేసి తన లైఫ్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో భూమిని వెల్కమ్ చెప్పేసి నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోదాం. ఓకే. హాయ్ భూమి, ఎలా ఉన్నారు? హాయ్ అండి. బాగున్నాను. ముందుగా ఓకే. మీ టీవీ ఛానల్‌కి, మీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములండి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ప్రెజెంట్‌గా అయితే నేను హైదరాబాద్‌లో ఇప్పుడు సెటిల్ అయ్యి 15 ఇయర్స్ అయితుంది. మాదొచ్చి సొంత ఊరొచ్చేమో నిర్మలు. హుహు. నేను ప్రెజెంట్‌గా అయితే నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. సో చెప్పండి భూమి, మీరు ఎంబీఏ కంప్లీట్ చేశారంట. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేడం నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. నేను యాక్చువల్‌గా అయితే నేను భిక్షాటన చేసుకుంటూనే ఖాళీగా ఉన్న టైంలో నేను కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. హ్మ్. ప్రెజెంట్‌గా అయితే మేము గ్రూప్ 2, గ్రూప్ 4 రాసాము. అది కొంచెము మాకు రిజర్వేషన్లు మా పోస్టింగ్లు అనేది ఆపేశారు మేడం. హ్మ్. ఇప్పుడు కూడా ప్రెజెంట్‌గా ఆ పోస్టింగ్లు అవి అవి నడుస్తూనే ఉన్నాయి. మేమైతే ప్రెజెంట్‌గా అయితే వేరే కాంపిటీషన్ హైకోర్టుకి కానీ, సో అండ్ సో కానీ వేరే నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవుతున్నాం మేము. ఓకే. మరిప్పుడు మీరు ఫిల్ చేసిన ఫామ్‌లో మెయిల్, ఫీమేల్, అదర్స్ అని ఉంటుంది. అది కాస్త జనరల్ చేశారు. యెస్ మ్యామ్. మీరెలా ఫీల్ అవుతున్నారు మరి? అంటే ఇప్పుడు మాకు ఫీలింగ్స్ అనేది ఇప్పుడు పుట్టుకతో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఏ విధంగా ఉందో, ఈ నపుంసకులు ట్రాన్స్‌జెండర్ కూడా అదే విధంగా ఉంటారు. ఆనాటి చరిత్ర కాలం నుంచి ఈ నపుంసకంలో మహాభారతం నుంచి ఉంది. మాకు ఏ రోజు మేము ఈ ఆప్షన్ మేలా, ఫీమేలా, ట్రాన్స్‌జెండర్ అనే ఆప్షన్ చూసి మేము ఏ రోజు మేము బాధపడలేమో. ట్రాన్స్‌జెండర్ ఆప్షన్ ఉన్నందుకు మేము ఇంకా సంతోషిస్తున్నాము. హ్మ్. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? అండ్ ఐ మీన్ ఇప్పుడు మీరు స్టడీస్ కంటిన్యూ చేస్తున్నారు. జాబ్ చేస్తారా? యెస్. లేకపోతే ఎలా? సమాజంలో ఒక ఆడ, మగ ఏ విధంగా గౌరవంగా, సాంప్రదాయకంగా బతకాలనుకుంటుండ్రో, ఒక ట్రాన్స్‌జెండర్ కూడా నేను ఒక సమాజంలో ఒక ఆడ, మగలాగా నేను కూడా గౌరవంగా ఒక ఉద్యోగం చేసి, సంపాదించుకొని, నేను కూడా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చిపెట్టుకోవాలని నా మటుకు నేను కోరుకుంటున్నాను. హ్మ్. సో ఎలా నడుస్తుంది మరి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? అంటే మీకు చదువుకిను మిగతా వాటికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? మేడం మీరు అన్నది వాస్తవమే. ఎందుకంటే మాకు జీవనోపాధం అనేది ఓన్లీ భిక్షాటనే. ఈ భిక్షాటన అనేది అనాథ కాలం నుంచి వస్తుంది. ఈరోజు వచ్చిన భిక్షాటన కాదు. ఎందుకంటే ట్రాన్స్‌జెండర్‌లకి పిలిసి రూ. 10 డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తే మంచిదని ఆ రోజు అనాథ కాలం నుంచి వచ్చిన ఆచారం. ఈ రోజుకి రాలేదు. కాబట్టి నేనేం చేస్తున్నాను, నేను షాపుల పొంటి భిక్షాటనకి వెళ్ళి వచ్చిన డబ్బులతో కూడబెట్టుకొని నా తల్లిదండ్రులు చదివిపించిన చదువు మరియు నేను చదువుకున్న చదువు టాలెంట్తోని నేను కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఈరోజు నేను ముందుకు వస్తూ మీ మీడియా ముందుకి నేను. సో భూమి, ఇప్పుడు మీరు చెప్పారు నేను ఎంబీఏ చదువుకున్నాను మేడం, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నాను అని. అసలు అంటే చదువుకోవడానికి డబ్బులు కావాలి మనకి. సో ఆ ఫినాన్షియల్ సపోర్ట్స్ ఎలా మీకు డైలీ Yes, ఎలా ma'am. నడుస్తుంది మీకు అసలు? అంటే నేను కమ్యూనిటీలో భిక్షాటన చేసుకుంటూ వచ్చిన డబ్బులతోనే సేవింగ్ చేసుకొని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నాం మ్యామ్. హ్మ్. ఇప్పటి వరకు నేను ఏ ఎగ్జామ్ అయినా సరే నేను పోయిన రూ. 1000 వచ్చినా, 500 వచ్చినా అతిగా ఖర్చు పెట్టుకోకుండా వచ్చిన డబ్బులతోని సేవింగ్ చేసుకొని బుక్స్‌లు కొనుక్కొని, పెన్సిల్ కొనుక్కొని ఏదైనా సో అండ్ సో మనం చదువుకుంటానికి అవసరాలకు ఏదైతే ఉంటాయో అవి కోసం నేను సేవింగ్ చేసుకొని నేను బతుకుతున్నా సమాజంలో. ఓకే. సో కమ్యూనిటీ నుంచి మీకు ఎలా సపోర్ట్ ఉంది? కమ్యూనిటీ నుంచి అయితే గుడ్ సపోర్ట్. ఎందుకంటే ఒక మంచి పేరు భూమి, ఆ అమ్మాయి కష్టపడి చదువుకుంటుంది, ఆ అమ్మాయికి మనం సపోర్ట్ ఇద్దాము. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కమ్యూనిటీలో చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఏమని
మమ్మల్ని చదువుకో అమ్మా, సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోమ్మా, మీలాంటి వాళ్ళు కమ్యూనిటీలో ఉంటే మనకు మంచి పేరు ఉంటుందని ఇప్పటివరకైతే కమ్యూనిటీలో మా గురువు కానీ సోషల్ యాక్టివిస్టులు చాలామంది ఉన్నారు. వైజయంతి గారు, రచన గారు, వాసవి గారు, సో ఇంకా కొందరు ఉన్నారు. వాళ్ళంతా మాకు సపోర్ట్ ఇస్తూ ఈ సపోర్ట్ వల్లనే మీ ఛానల్కి ఇక్కడ దాకా నేను వచ్చాను. ఓకే. సో జనరల్గా ఫ్యామిలీస్ నుంచి వెలివేయడం జరుగుతుంది Yes ఇలా అండి. ఉన్న వాళ్ళని. కానీ మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్ ఇస్తుంది? ఫ్యామిలీస్ అంటే మనం చెప్పుకునే కల్చర్ బట్టి, మనం చెప్పుకునే ప్రవర్తన బట్టి నా ఫ్యామిలీకి నేను దూరం కాకుండా దగ్గర చేసుకున్నాను. ఎందుకంటే మేము ముగ్గురం, ఒక అన్న, ఒక అక్క, నేను చిన్నదాన్ని. ఎందుకంటే నేను బై బర్త్డే ట్రాన్స్జెండర్. నేను 8th క్లాస్లోనే నేను ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చి నేను చదువును అనేది దూరం చేసుకోకుండా నా తల్లిదండ్రులు ఒకటే మాట చెప్పారు, అమ్మాయివా అబ్బాయివా అని ముఖ్యం కాదు, చదువు ముఖ్యం. ఎందుకంటే చదువుకుంటానికి జెండర్ ముఖ్యం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో కాలేజీలో అది ఆడ మగ అనే సంబంధం లేకుండా, జెండర్ లేకుండా ఈరోజు నేను స్టడీ ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు చదివి ఈ స్థాయిలోకి వచ్చి ఈరోజు మన తెలంగాణ నుండి కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్ రాసుకుంటూ ఈరోజు ఒక స్థాయిలో నిలబడ్డాను. సో మీరు చెప్తున్నారు చిన్నప్పటి నుంచి నేను ట్రాన్స్జెండర్ని అని చెప్పేసి. ma'am. సో సొసైటీలో మీకు తెలియంది కాదు, చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు అంటే ఇప్పుడు మీరు కూర్చున్నారు చూస్తున్నారు అంటేనే వాళ్ళ మైండ్లో చాలా క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో చిన్నప్పటి నుంచి మీరు సమాజంలో ఎలాంటి సిచ్యువేషన్స్ని మీరు చూసారంటారు? సిచ్యువేషన్లు అంటే నేను కొన్ని టైంలలో సూసైడ్ వరకు చేసుకునే వరకు వెళ్ళాను. ఎందుకంటే ఎందుకురా ఈ బతుకు మనం అనుకునే వరకు వెళ్ళాం. కొంచెం ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఇచ్చుట వల్ల నేను ఒక స్ట్రాంగ్గా నిలబడ్డా. ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టాలంటే పునాది గట్టిగా ఉండాలి. కాబట్టి ఆ పునాదికి ఈరోజు మా తల్లిదండ్రులు గట్టిగా ఉన్నారు కాబట్టి నేను ఈ స్థాయి వరకు ఇంతవరకు నిలబడ్డాను. ఇంకా పునాది తర్వాత ఇంకొక పునాది అంటే కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ వల్ల కూడా నేను ఈ స్థాయి వరకు వచ్చాను. అంటే మీ ఫాదర్ మీతో ఎలా ఉండేవాళ్ళు? మదర్, బ్రదర్ అని చెప్పారు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడైతే స్టార్టింగ్లో కొంచెము ఎవరికైనా ఒక అబ్బాయిలాగా పుట్టి ఒక అమ్మాయిలాగా అయ్యారంటే స్టార్టింగ్లో బాధపడ్డారు. ఎందుకంటే ఒక మర్యాద కల కుటుంబం, నా బిడ్డ ఇలా ఎందుకు అయిపోయిందని వాళ్ళు తలదించుకొని కొన్ని రోజులు బాధపడ్డారు. వాళ్ళకి అనేది కౌన్సిలింగ్ నేను ఇచ్చుకున్నాను, సమాజం కూడా నేను ఇచ్చుకున్నా. నీ బిడ్డ అది ఆడనా మగనా జెండరా ముఖ్యం కాదు, నీ బిడ్డ ఏదైనా పర్వాలేదు, నువ్వు గట్టిగా నిలబడు. గట్టిగా నువ్వు నిలబడితే వాళ్ళు నోరు మూసుకొని ఉంటారని నా తల్లిదండ్రులకి నేను కౌన్సిలింగ్ ఇచ్చుకొని, నా తల్లిదండ్రులకి ఒక వాళ్ళ ఇంటి ఒక బాండింగ్ అంటే ఒక చిన్న కూతురులాగా నేను ఇప్పుడు కలిసిపోయి సమాజంలో ఇప్పుడు అయ్యో తన బిడ్డ ఇట్లా అయిపోయినా కూడా చూడు వాళ్ళతో ఎంత బాగుంది అనేది ఇప్పుడు సమాజం మమ్మల్ని చూసి నా ఎక్కిరించుడు కాదు, గొప్పగా ఫీల్ అయిపోతుంది. ఆ విధంగా ఈరోజు మా ఫ్యామిలీని నేను అంతా దగ్గరికి తీసుకున్నాను. ఓకే. సో అంటే ఈ క్వశ్చన్ అడగకూడదో కూడా నాకు తెలీదు. అంటే మీలో మీరు చేంజెస్ ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? బై బర్త్డే అండి. ఓకే, బై బర్త్. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి కూడా మీరు అమ్మాయిల డ్రెస్ వేసుకోవడం, ఇట్లా రెడీ అవ్వడం అలా చేసేవాళ్ళ? ఇప్పుడు అమ్మాయి డ్రెస్ వేయంగానే ట్రాన్స్జెండర్ కాదు, ఒక అమ్మాయి అబ్బాయి డ్రెస్ వేయంగానే ఒక ట్రాన్స్ మెన్ కాదు. ఎందుకంటే అది దేవుడిచ్చిన వరం లాంటిది ఈ వరం. ఎందుకంటే ఇది మేమేమి ఎవరు కాము, ఇది దేవుడిచ్చిన వరమే. ఎందుకంటే తను ట్రాన్స్జెండర్ అంటే మారుతారా? ఇది దేవుడిచ్చిన వరం. నాకు తెలిసిన వరకు ఒక ట్రాన్స్జెండర్గా మారడం అనేది ఇది గొప్ప వరం అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది మిమ్మల్ని జస్ట్ యూజ్ చేసుకుంటారు. ఎలా అంటే ట్రాన్స్జెండర్స్ని ఏదైనా కార్యక్రమాలకి పిలిచాము, ఓపెనింగ్కి పిలిచాము అంటే వాళ్ళు అడుగు పెట్టినా కానీ, వాళ్ళు జస్ట్ వచ్చి ఏదైనా కొన్నా కానీ మనకి మంచి జరుగుతుంది అన్న ఒక స్వార్థంతో మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు, మీకు మీరే మిమ్మల్ని పట్టించుకోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే అప్పుడు జనరేషన్, ఇప్పుడైతే దట్ ఈస్ కామన్ అయిపోయింది. అప్పుడు జనరేషన్ నాకు తెలిసిన బిఫోర్ ఒక 10 years బ్యాక్ మీరు అన్నది అట్టనే ఒక ట్రాన్స్జెండర్ చూస్తే ఓన్లీ ఓపెనింగ్స్కి, గృహ ప్రవేశాలకి, ఒక బిడ్డ పుట్టినప్పుడు లేకుంటే శుభకార్యంకో పిలిచారు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు ట్రాన్స్ని అతిథులుగా పిలుస్తున్నారు. ఒకప్పుడు మీరు అన్నది అయితే ఇప్పుడైతే బిఫోర్ ఒక 5 years నుంచి అయితే
ఎలాంటి అభ్యంతరాలు లేవు. ట్రాన్స్జెండర్‌లనే ముఖ్య అతిథులుగా ఒక కుటుంబ సభ్యులుగా అయితే ఆహ్వానితులైతే పిలుస్తున్నారు. నాకు తెలిసిన వరకైతే నేను చెప్తున్నా. ఓకే. సో, జనరల్‌గా అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? జస్ట్ కామన్ క్వెషన్ ఇది. యెస్ మ్యామ్. చెప్పు. అంటే పొద్దున్న లేవగానే అంటే అందరిలాగానే నార్మల్‌గా ఉంటుందా? లేతే ఏదైనా డిఫరెంట్‌గా ఉంటుందా? అంటే అందరికి తెలుసుకోవాలి అని ఉంది అదంతా. ఓకే మ్యామ్. ఆ! అంటే నాకు తెలిసిన వరకు మేము అందరిలాగానే ఉంటాము. ఒక స్త్రీ ఏ విధంగా మార్నింగ్ లేసి ఏ విధంగా పనులు చేస్తుందో ఒక ట్రాన్స్ మహిళ కూడా అదే విధంగా చేస్తుంది. దీనిలో డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు మీరు పొద్దున్నే లేస్తారు, టిఫిన్లు చేసుకుంటారు, కాఫీలు వస్తారు, మీ డ్యూటీలు మీకు వెళ్తారు. మేము కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తాము, టీలు తింటాము, కాఫీలు చేస్తాము, ఇంట్లో కుకింగ్ చేసుకుంటాం. సో మా ఈ పనులు మేము చేసుకుంటాం. మీకు మాకు డిఫరెన్స్ ఏముంది? ఒకటి డిఫరెన్స్. ఎందుకంటే మాకు ట్రాన్స్జెండర్లకు ఎలాంటి జీవన ఆధారం లేక ఆ భిక్షాటన కొరకే వెళ్తున్నాం తప్పక వేరే ఉద్దేశం అయితే వెళ్తలేము. అది అనాథ కాలం నుంచి వచ్చిన జీవనాధారం కాబట్టి మేము ఆ భిక్షాటం మీదనే మేము వెళ్తున్నాం. ఈ భిక్షాటన అనేది ఒక మాఫియా పైసా కాదు, మాఫియా అందరూ అంటారు ట్రాన్స్జెండర్ మాఫియా. ఏం మాఫియా చెప్పు? మాఫియా మేమేం లక్షలు అడుగుతున్నామా, కోట్లు అడుగుతున్నామా? మీరు ఇచ్చింది నేను తీసుకుంటున్నాం, వెళ్తున్నాము. ఎవరు నూటికి ఒక్కళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ చేసిన వాళ్ళకి కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా కాదమ్మా, ఇట్లా మనం ఇచ్చినంత తీసుకోవాలి, ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్తున్నారు. ఇప్పటివరకే కమ్యూనిటీ వాళ్ళకైతే మేము చక్కగా బతుకుతున్నాము. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళేమో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మంచిగా హ్యాపీగా ఉంటున్నారు. తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళకు తల్లి గురువు, గురే తండ్రి అనుకొని బతుకుతున్నారు. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు మ్యామ్ మేము ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోతాము అని చెప్పేసి. కానీ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము ట్రాన్స్జెండర్స్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి బియాండ్ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. అంటే ఒక డూప్లికేట్ హిజ్రా గ్రూప్ కూడా రన్ అవుతుంది. అది మీకు తెలుసో తెలియదు. అంటే డబ్బుల కోసం అని చెప్పేసి ఆడవాళ్ళలాగా వేషం వేసుకోవడం, మగవాళ్ళు అలా రెడీ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వలేదు అంటే గొడవలు పెట్టుకోవడం, ఇవి కూడా జరుగుతున్నాయి. రైట్? దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఈ మధ్య అయితే డూప్లికేట్ వాళ్ళు చాలా తక్కువ అయ్యారు. ఎందుకంటే కమ్యూనిటీ వాళ్ళే ఎక్కువైపోయారు. ఒకప్పుడు హైదరాబాద్లో దాదాపు కొన్ని వందల మంది ఉన్నారు, ఇప్పుడు వేల మంది వచ్చారు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ప్రతి ఒక్కళ్ళు బతకడానికి వచ్చిన, అంటే నా రాజ్యాంగం ప్రకారం ప్రతి మానవుడు ఎక్కడైనా బతకవచ్చు, బతికే హక్కు ఉంది. కాబట్టి హైదరాబాద్ బిఫోర్లో ఒకప్పుడు నాకు తెలిసిన వరకు నేను హైదరాబాద్కి వచ్చి 12-14 సంవత్సరాలు అవుతున్నాయి. అప్పుడు ట్రాన్స్జెండర్లు అనేవాళ్ళు ఎక్కడ కనిపించేవాళ్ళు గారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలామంది ట్రాన్స్జెండర్లు వచ్చారు. మా ట్రాన్స్జెండర్ రియల్ ట్రాన్స్జెండర్లు వచ్చడం వల్ల ఈ ఫేక్ ట్రాన్స్జెండర్ వాళ్ళు కొద్దిగా తగ్గారు. ఈ మాఫియా గ్యాంగ్ కూడా తగ్గి ఇప్పుడు సమాజంలో ఇప్పుడు కొంచెం మెరుగుపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు అడిగినంత డబ్బులు ఇవ్వకపోయినా, మీరు అడిగినవి ఏమన్నా ఇవ్వకపోయినా శాపాలు పెడతారు అన్నట్లు నేను విన్నాను. అది నిజమా? ఒకవేళ మీరు శాపాలు పెట్టడం అనేది నిజమా? ఆ శాపాలు నిజం అవుతాయి అన్నది నిజమా? అంటే అప్పుడు నేను ఒకటి అంటాను, ఆడ బంగారం దొరికిద్ది, ₹1 అంటే దొరికిద్దా? అంటే ఎంతవరకు నమ్మాలి అంతవరకు. నిజంగా దొరుకుతుందనొచ్చు కదా? చెప్పండి నాకు కూడా. కానీ అది అబద్ధం. మేము తిట్టంగానే తలిగిద్దని అనుకోవద్దు. ఎందుకంటే మమ్మల్ని బాధ పెట్టి, మమ్మల్ని మోసం చేసి, మా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చిన వాళ్ళకి మా బాధన, మా శాపం అనేది తలిగిద్ది తప్పక ఊరక తలగదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని కొట్టినోళ్ళు గారు, తిట్టినోళ్ళు గారు, ఏదో నోరు దూరం వాళ్ళకి కొందరు, అందరు కాదు, 100లో 10%, 5% మంది ఏదో కోపంలో తిడతారు. ఆ తిట్లు మాత్రం తలగు. ఎవరైతే మమ్మల్ని మానసికంగా మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకు నిజంగా తలిగింది. ఇవ్వాలి కాకపోయినా సరే రేపైనా మా బాధ అనేది తనకు ఖచ్చితంగా తెలిసేలాగా దేవుడు ఏదో ఒక రూపంలో తనకి తెలియపరుస్తాడు.